ఎస్ పులివెందలతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికను కూడా రెండు పార్టీలు డూ ఆర్ డై సిచ్యువేషన్ తో పరిగణించడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు చోట్ల హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నడింపల్లి పోలింగ్ కేంద్రానికి బయట వ్యక్తులు వచ్చారని ఆరోపించారు స్థానికులు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ ఏజెంట్ పై దాడి జరగడంతో ఒంటిమిట్టలోని చిన్న కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. తమ కార్యకర్తపై దాడి టీడీపీ కార్యకర్తల పనేనంటూ ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో వైసీపీ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు పోలీసులు. చేరుకున్న వెంటనే మంత్రిని అక్కడి నుంచి పంపించేశారు. మరోవైపు ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో టీడీపీ ఏజెంట్లను అడ్డుకున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. వైసీపీ ఏజెంట్లకు ఆంక్షలు లేవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతరాజుపల్లె రాచపల్లిలో కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చింతరాజుపల్లి పోలింగ్ బూత్ లో టీడీపీ వైసీపీ ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. టీడీపీ వైసీపీ నాయకులు కార్యకర్తలు పరస్పరం ఎదురుపడడంతో మంటపల్లి పోలింగ్ కేంద్రం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంటపల్లి పోలింగ్ కేంద్రం నుంచి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి బయటకు వస్తుండగా ఎదురుపడ్డారు రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి, కోరుమట్ల శ్రీనివాసులు. దీంతో పోలింగ్ కేంద్రంలోనే పోటాపోటీగా టీడీపీ వైసీపీ శ్రేణులు నినాదాలు చేసుకున్నారు. సలాబాద్ పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ వైసీపీ శ్రేణుల గొడవకు దిగడంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు తోపులాటకు దిగడంతో పోలీసులు సర్ది చెప్పి పంపించేశారు. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, జెడ్పీటీసీ బై ఎలక్షన్ ఇప్పుడు వైసీపీ అండ్ అలాగే టీడీపీ పార్టీల మధ్య డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా కనిపిస్తుంది. అయితే జెడ్పీటీసీ బై ఎలక్షన్లే ఇంత అసెంబ్లీ స్థాయిలో కనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఖచ్చితంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు ఇవాళ అసెంబ్లీ ఎన్నికలను తలపించాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా వైసీపీ కానీ టీడీపీ కానీ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ జెడ్పీటీసీ ఎన్నికలను తీసుకున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానం ఏదైతే ఉందో అది వాస్తవానికి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అమర్నాథ్ రెడ్డి గతంలో ఇక్కడ జెడ్పీటీసీగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ స్థానానికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైన పరిస్థితులు. అటు వైసీపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తమ స్థానాన్ని అలా నిలబెట్టుకోవాలనుకుంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో వైసీపీ గెలిచిన స్థానాన్ని టీడీపీ గెలుచుకోవాలన్న పట్టుదలతో అటు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ గత 10 రోజుల నుంచి కూడా కసరత్తు చేస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం 8:30-9 గంటల వరకు కూడా చాలా ప్రశాంతంగానే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది. ఎప్పుడైతే రామ్ ప్రసాద్ రెడ్డి పోలింగ్ కేంద్రాలన్నింటినీ కూడా తిరిగి వస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఏజెంట్ని అడిగి తెలుసుకుంటున్నారు. అటు వైసీపీ నాయకులు కూడా ఎక్కడైతే రాయచోటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి స్థానికేతుడై ఉండి ఇక్కడికి వచ్చి పోలింగ్ కేంద్రాల్లో పర్యటించడం, పోలింగ్ కేంద్రాల్లో సమీక్షించడం కావచ్చు, తిరగటం కావచ్చు, వీటన్నిటిని కూడా వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ ప్రశ్నించడంతో పాటు ఇక వారు కూడా రామ్ ప్రసాద్ రెడ్డి ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్తే అటు వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంజాద్ బాషా, వీరందరూ కూడా రామ్ ప్రసాద్ రెడ్డితో పాటు ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా దాదాపు ఒక రాచపల్లి కావచ్చు, చింతరాజుపల్లి, ఒంటిమిట్ట, ఇలా మంటపంపల్లి, ఇలా 4-5 ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ప్రతిసాట కూడా వీళ్ళందరూ కూడా ఎదురైన పరిస్థితి నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రతిసారి కూడా తోపులాట కావచ్చు, పోలీసులకి వైసీపీ కార్యకర్తలకు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. మొత్తం మీద ఒక హై టెన్షన్ వాతావరణం అయితే మాత్రం ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కనిపించిందని చెప్పుకోవాలి. దాదాపుగా అసలు ఒక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయా ఇక్కడ అన్న అనుమానం కూడా కలిగింది ప్రజల్లో. ఎప్పుడైతే గొడవలు ప్రారంభమైన ఆ కాసేపు మాత్రం కాస్త ఓటర్లు భయభ్రాంతులకు గురై ఓటింగ్ కూడా దూరంగా ఉండి వెళ్ళిపోయిన పరిస్థితి. మళ్ళీ పరిస్థితి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఓటర్లందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 67% పోలింగ్ శాతం నమోదైంది. పూర్తి స్థాయిలో పోలింగ్ శాతం ఎంత నమోదైంది కూడా 5 గంటల తర్వాత పూర్తిగా వాళ్ళు అంచనా వేసిన తర్వాత అధికారులు అయితే చెప్పాల్సింది. ఇప్పటికే ఓటింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది కాబట్టి సీల్ వేసి వీటన్నిటిని కూడా కడపలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తారు. ఈ నెల 14వ తారీఖున దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం మొదలవుతుంది. ఏదైనప్పుడు కూడా ఉదయం నుంచి హై టెన్షన్ వాతావరణంలో టెన్షన్ వాతావరణంలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే జరిగింది. థ్యాంక్ యూ నరేష్.